అది 1989వ సంవత్సరం అక్టోబర్ 5వ తారీఖు. బ్రేక్ డ్యాన్సులు, ఫైట్లు, భారీ సెట్ల హంగులు, ఆర్భాటాలు, అవుట్డోర్ లొకేషన్ల మధ్య కమర్షియల్ సినిమా వెలిగిపోతున్న టైంలో రామ్ గోపాల్ వర్మ అనే కొత్త కుర్రాడికి అక్కినేని నాగార్జున అవకాశం ఇవ్వడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారిపోయింది. బెజవాడ రౌడీజాని కాలేజీ రాజకీయాలకు ముడి పెట్టాలనే ఆలోచన ఎంత మేరకు వర్కౌట్ అవుతుందో నిర్మాతైన వెంకట్ అక్కినేనికి ఎలాంటి సుస్థత లేదు. తమ్ముడు నమ్మాడు అంతే, మరో మాటకు తావులేదు. విడుదల రోజు అక్కినేని అభిమానులు విపరీతమైన అంచనాలు లేకుండా థియేటర్లకు వెళ్లారు. సినిమా షో అయిపోయాక నిశ్శబ్దంగా బయటకొచ్చారు. అందరిలోనూ నమ్మశక్యం కాని హావభావాలు. నిజంగా మేము చూసింది తెలుగు సినిమానేనని ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు. రౌడీలు వెంటపడితే బస్సెక్కి పారిపోయే హీరోని చూసి ఎవ్వరూ నవ్వలేదు. ఎందుకంటే జ్వరంతో ఉన్న అన్న కూతురు తన భుజాలపై ఉన్న శివ సమయస్ఫూర్తిని గుర్తించారు కాబట్టి. ఇంటర్వ్యూల వరకు విలన్ అయిన భవానీని శివ కలుసుకోకపోతే ఫ్యాన్స్ ఫీల్ కాలేదు. కారణం ఆ లోటుని రెండింతలు తీర్చే ఒక అద్భుతమైన సన్నివేశం తర్వాత వచ్చింది కాబట్టి. బాంబ్ బ్లాస్టులు, తెరనిండా రక్తపాతం లేకుండా వైలెన్స్ ని రామ్ గోపాల్ వర్మ ఆవిష్కరించిన తీరు కరుడుగట్టిన విమర్శకులు సైతం మెప్పించింది. అలాగే ఇళయరాజా పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ శివ సినిమా స్థాయిని 100 రెట్లు పైకి పెంచాయి. బోటనీ పాట ముందు సాంగ్ కోసమే రిపీట్ షోలు వేసుకున్న ఆడియన్స్ కూడా ఉన్నారు. రఘువరన్ అనే మోడర్న్ విలన్ అరుపులు లేకుండా కోరత్వం ఎలా పండించవచ్చో నిరూపించాడు. అన్నపూర్ణ బ్యానర్ మీద గౌరవంతో కోట, గొల్లపూడి లాంటి సీనియర్ నటులు చిన్న పాత్ర చేశారు. జగన్, చిన్న, ఉత్తేజ్ లాంటి ఉడుకు రక్తాన్ని తెరకు పరిచయం చేసి వాళ్ళకు జీవితాన్నిచ్చాడు రామ్ గోపాల్ వర్మ. ట్రెండ్ సెస్టర్ అనే పదానికి సరైన నిర్వచనంలా మెలిగిపోయిన శివ సినిమా 35 సంవత్సరాలు కాదు, 100 వసంతాలు పూర్తి చేసుకున్న ఎవర్ గ్రీన్ క్లాసిక్ సినిమాగా నిలిచిపోతుంది.